Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. గత నెల 13వ తేదీన విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ షీలానగర్ వెంకటేశ్వర కాలనీ లక్ష్మీ అపార్ట్మెంట్ పెళ్లి ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసునైతే విశాఖ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. అయితే ఈ కేసులో ఇప్పటికి 100 తులాల బంగారం పోయింది, అలాగే 13.5 లక్షల నగదు కూడా చోరీకి గురైందంటూ బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ను బేస్ చేసుకొని కేసు ట్రేస్ చేసినటువంటి పోలీసులు ఈ కేసుకి సంబంధించి తెలంగాణలో మరొక మర్డర్ కేసుకి సంబంధించి కూడా ఈ ముగ్గురు నిందితుల ప్రమేయం ఉందని కూడా గుర్తించారు. సో ఈ కేసులో ముగ్గురు అఫెండర్స్ అసలు దొంగతనాల్లో ఆరితేరినటువంటి వ్యక్తులుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికీ ఎన్ని తులాలు ఈ కేసుకు సంబంధించి ట్రేస్ అయింది, అలానే ఎంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు, పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. మనతో పాటు డీసీపీ క్రైమ్స్ లతా మాధురి మేడం మనతో పాటు ఉన్నారు. మ్యామ్, ఈ కేసు అనేది ఒక సెన్సేషన్, ఎందుకంటే అంత భారీ స్థాయిలో బంగారం కావచ్చు నగదు చోరీకి గురైనటువంటి పరిస్థితి, అందులోనూ కొన్ని రోజుల్లో వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా జరగబోతోంది, ఒక శుభకార్యం జరగబోతున్న ఇంట్లో ఒక్కసారిగా అంతా ఒక బాధాకరమైనటువంటి విషయం. ఈ కేసు ఎలా ట్రేస్ అవుతుంది? ఇది నైట్ హెచ్బి అండి, షీలానగర్ గాజువాక్ పిఎస్ లిమిట్స్లో జరిగింది. జూలై 12వ తారీఖున జరిగింది. ఇందులో ముగ్గురు అఫెండర్స్ మొత్తము ఇది 72 తులాల గోల్డ్, 9,04,000 క్యాష్ కూడా రికవర్ చేశాము. ముగ్గురు చేశారు. వీళ్ళు మామూలు అఫెండర్స్ కాదండి. యాక్చువల్గా మన దగ్గర ఈ గ్రేవ్ హెచ్బి చేసి హౌస్ బ్రేకింగ్ చేసి ఇందులో ముగ్గురులో ఇద్దరు వితిన్ 2 days హైదరాబాద్లో ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వీళ్ళకి ఒక్కొక్కరి మీద 7-8 కేసులు ఉన్నాయి. సో హ్యాబిచువల్ అఫెండర్స్ అన్నమాట. సో ఇందులో A1 ఎవరైతే ఉన్నారో అతను నర్సీపట్నంకి చెందినవాడు, మిగిలిన ఇద్దరు కూడా నెల్లూరు వాళ్ళు. మనకి వీళ్ళ కోసం సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి వీళ్ళు ఎవరు అనేది ఎక్కడ ఉన్నారనేది మేము ట్రాక్ చేస్తున్నాం, కానీ టైం పడుతోంది. ఈ లోపల వీళ్ళ గురించి మనకి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చింది. ఆ ఇద్దరు మర్డర్ కేసులోని మర్డర్ కమిట్ చేసి అక్కడ దొరికారు. వాళ్ళ కన్ఫెషన్లోని వాళ్ళు ఇది ఇక్కడ చేసింది వాళ్ళు చెప్పారు, అడ్మిట్ అయ్యారు. బట్ మెయిన్ A1 మనకి దొరకలేదు, అక్కడ A2 A3 దొరికారు. సో అతని కోసం మేము చాలా బాగా కష్టపడి బాగా ఎఫర్ట్స్ చేసి ట్రాక్ చేసాము. అతన్ని వైజాగ్లోనే పట్టుకోవడం జరిగింది. అతను ఎక్కడెక్కడ 2-3 daysలో అతను నెల్లూరు వెళ్ళాడు, చాలా ప్లేసెస్ తిరిగాడు. మేము కంటిన్యూస్ ట్రాక్ చేస్తున్నాం. సో ఫైనల్గా మాకు బై గాడ్స్ గ్రేస్ అతను వైజాగే వచ్చి మాకు దొరికిపోయాడు. అతని మూమెంట్స్ వైజాగ్లో ఎక్కడ గుర్తించారు? ఏం చేస్తున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత? వైజాగ్లో అతనికి యాక్చువల్గా నర్సీపట్నం అతను కదా, అతని ఫ్యామిలీని కలవడము. అతను ఏమనుకున్నాడంటే తను రడార్లో లేను అని అనుకున్నాడు. బట్ పోలీస్ అతన్ని ట్రాక్ చేస్తున్నాం. అతనికి ఆ విషయం తెలియక మరలా వైజాగ్ వచ్చాడు. అదర్వైజ్ మేము ఎక్కడికి వెళ్ళినా సరే పట్టుకోవడానికి మేము రెడీ అయ్యాము. బట్ చూస్తే మన దగ్గరికి వస్తున్నాడని మేము వెయిట్ చేసాము. సో ఆ రకంగా పట్టుకోవడం జరిగింది. అతని మీద దాదాపు 8 కేసులు ఉన్నాయి. ఒక నెల ముందు మన దగ్గర అఫెన్స్ చేయడానికి ఒక నెల ముందే అతను కాకినాడలో ఒక గ్రేవ్ కేసులోని అరెస్ట్ అయ్యి జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడు. వచ్చిన 1 monthకి మళ్ళీ ఇది కమిట్ చేశాడు. బట్ పట్టుకున్నారు. సౌత్ క్రైమ్ వాళ్ళు బాగా ఎఫర్ట్స్ చేసి పట్టుకున్నారు. ఇలా హౌస్ బ్రేక్స్ చేస్తున్నారు, జైలుకి వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారు, ఫ్యామిలీస్ని కలవటానికి కూడా వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళ బాధ్యతలు ఎక్కడ మర్చిపోవట్లేదు. వీళ్ళ మోటో ఏంటి మ్యామ్? అసలు ఇన్ని దొంగతనాలు చేస్తూ సంపాదిస్తున్నటువంటి ఆ డబ్బుని ఏం చేస్తున్నట్టు వీళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారండి. ఆ ఖర్చు పెట్టేసి మరలా ఇంకా ఇదే వృత్తిగా పెట్టుకున్నారు వీళ్ళు. యాక్చువల్గా ఈ A1 ఎవరైతే ఉన్నాడో ప్రీవియస్గా బ్యాంకులో పనిచేసి అందులో ఫ్రాడ్ చేసి అలాగా నేరస్తుడు అయ్యాడు. ఆ నేరం తర్వాత జైలుకి వెళ్ళడం, ఇంకా ఫర్దర్ అదే నేర వృత్తిలోని కంటిన్యూ అయిపోతున్నాడు. అలాగే A2 A3 కూడా జైల్లో పరిచయాలు, మరలా కలిసి ఇలాగా అఫెన్స్ చేశారు. ఈ కేసుని ట్రేస్ అవుట్ చేయడంలో టెక్నికల్ ఎవిడెన్స్ ఎట్లా కీలకంగా మారింది? ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ లో 100 తులాలు ఒక ఇంట్లో పెట్టుకొని కూడా వాళ్ళు ఆ అపార్ట్మెంట్ లో ఒక సీసీ కెమెరా కూడా లేని పరిస్థితి. ఇదే కొంచెము ఇంప్రూవ్ చేయాలి. పబ్లిక్కి మేము ఇచ్చేది కూడా సలహా ఇదే. సీసీ కెమెరాస్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు పోలీస్కి హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా నష్టపోకుండా ఇమీడియట్గా ట్రేస్ అవుతాయి ఒకవేళ అఫెన్సెస్ జరిగిన. అలాగే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కాబట్టి వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు. అయినా సరే మేము అడ్వైస్ చేసేది అంటే మోస్ట్లీ
ఎంత టు ఎక్స్టెంట్ పాసిబుల్ బ్యాంక్ లాకర్స్లోనే పెట్టుకోవాలి, అవసరమైనప్పుడు తెచ్చుకోవాలి. అలాగే తెచ్చిన తర్వాత కనీసం ఆ భద్రతలో ఇంట్లో అంత ఉంది కాబట్టి ఇంట్లో ఎవరు లేకుండా వెళ్ళారు, అమాయకంగా వెళ్ళారు. పోనీ ఇంటికి ఒక స్మార్ట్ లాక్ వేసున్నా, అది ఒక అలారం మోగిన్నా సమ్ అలర్ట్ వచ్చేది. వీళ్ళ కింద ఫ్లోర్లోనే ఉన్నారు పడుకుని, బట్ వాళ్ళకి తెలియలేదు. ఆ రీజన్తో వాళ్ళు వెళ్ళారు. బట్ పైనే 5 ఫ్లోర్లో ఇంత హౌస్ బ్రేకింగ్ జరిగినా వాళ్ళకి తెలియలేదు. సో ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఒకటి, కొంచెం స్మార్ట్ లాక్స్ ఇవన్నీ కూడా మేము కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అలాంటివి పెట్టుకుంటే మెయిన్ డోర్స్కి వాటికి ఎవరైనా టచ్ అన్ఆథరైజ్డ్ ఎంట్రీ ట్రై చేస్తే అది మోగడం కానీ ఇలాంటి కొన్ని చర్యలు తీసుకుంటే ఇలాంటి అఫెన్సెస్ మనం ప్రివెంట్. కొన్ని థింగ్స్ కూడా మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ లో సబ్మిట్ చేసినట్టు ఇంప్లిమెంట్స్ కూడా ఉన్నాయి కదా, అది పెద్ద గుణపాము ఇలాంటివి కూడా ఆ విసినిటీలోనే రెక్కీకి వచ్చినప్పుడు విసినిటీలో అది వదిలేసి రెక్కీ చేసుకొని మరలా వెళ్ళి తెచ్చుకున్నారు. అఫెన్స్ చేశారు, అంత కూల్ గా తాపీగా చేసుకున్నారు అనమాట. మ్యామ్ ఫైనలీ ఒక సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి నేరస్తుల్ని పట్టడంలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఎప్పటికప్పుడు మీరు చెప్తూనే ఉంటారు, మేము టెలికాస్ట్ చేస్తూనే ఉంటాం, బట్ బాధితులు అయిన తర్వాత ఆ పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఏం చెప్తారు పబ్లిక్ కి, వైజాగ్ సిటీ పబ్లిక్ కి ఇన్ పర్టికులర్ విజ్ఞప్తి ఏంటంటే, మోర్ నెంబర్ ప్రతి ఇంటి దగ్గర, ప్రతి వ్యాపార ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర మోర్ నెంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్, వాటికి కనీసం ఒక నెలకి సరిపడా స్టోరేజ్ కెపాసిటీ ఉండేలాగా కూడా చూసుకోవాలి. దీనివల్ల చాలా నేరాలని అరికట్టవచ్చు. సో మొత్తానికి గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్ షీలానగర్ లో జరిగినటువంటి గ్రేవ్ దొంగతనం కేసును అయితే పోలీసులు ఛేదించారు. ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాల ప్రాధాన్యత ఎప్పటికప్పుడు చాలా కీలకంగా ఉంటుందని పోలీసులు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా చెప్తూనే ఉన్నారు. అయినా కూడా కొంతమంది నెగ్లిజెన్సీ, బట్ ఇట్లా ఇంట్లో మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో కొనుక్కున్న ఒక చిన్న వస్తువు పోయినా ఆ పెయిన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మనం సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత గురించి కూడా విశాఖ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 2వ తారీఖున గాజువాక పిఎస్ లిమిట్స్లో షీలానగర్ ఉంది. షీలానగర్లో వెంకటేశ్వర కాలనీలో వెంకటేశ్వర అపార్ట్మెంట్స్లో ఒక గ్రేవ్ హెచ్బి ఒకటి జరిగింది, నైట్ హెచ్బి ఒకటి జరిగింది. ఇన్మేట్స్ యాక్చువల్గా అక్కడే ఇంకో ఫ్లోర్లోని నైట్ వేరే ఫ్లోర్లోని పడుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు ఈ నైట్ హెచ్బి చేయడం జరిగింది. సో అందులో దాదాపు 100 తులాస్ గోల్డ్, 13.5 lakh క్యాష్ పోయిందని మనకు కంప్లైంట్ వచ్చింది. దాన్ని రిజిస్టర్ చేసి ఇమీడియట్గా క్లూస్ టీమ్, సౌత్ క్రైమ్ టీమ్ మొత్తం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ అందరూ విజిట్ చేశారు. దీంట్లో 3 అఫెండర్స్ చేసినట్టు మనం గుర్తించాము, డిటెక్ట్ చేసాము. ఆ 3ని కూడా ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపించాము. ఇందులో అవుట్ ఆఫ్ 100 తులాస్ 72 తులాస్ గోల్డ్ అండ్ 9.4 lakh క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఆ 3 అఫెండర్స్ డీటెయిల్స్, వీళ్ళు అలవాటు పడిన అఫెండర్స్, హ్యాబిచువల్ అఫెండర్స్. ఇది ఫస్ట్ కేసెస్ అయితే కాదు. A1 చిక్కల్ నాగేశ్వరరావు, A2 అర్జున్ జ్ఞాన్ ప్రకాష్, A3 రాంబాబు. వీళ్ళకి ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. A1 నాగేశ్వర ఎవరైతే ఉన్నారో ఈయన మీద దాదాపు 8 కేసులు ఉన్నాయి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో, కాకినాడ అండ్ అనకాపల్లి ఆల్సో. అలాగే A2 కూడా చాలా కేసెస్ ఉన్నాయి. వీళ్ళని 3ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ ఇప్పుడు మీకు చూపెడుతున్నాం, ఇదంతా కూడా రికవర్ చేశాము. సో ఇందులో సౌత్ క్రైమ్ డివిజన్ టీం మొత్తం చాలా బాగా పనిచేశారు. మేము ఈ సందర్భంగా పబ్లిక్కి అడ్వైజ్ ఏమిటంటే, ప్రాపర్గా ఇంట్లో లేనప్పుడు సరిగా వాటిని సరైన లాక్స్ అవి యూజ్ చేయడం, స్మార్ట్ లాక్స్ అవి యూజ్ చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరాస్ పెట్టించుకోవడం. ప్రతి ఇంటికి కూడా కాలనీస్లోని ఇళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకొని వాటికి ప్రాపర్ స్టోరేజ్ ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైనా పోలీస్కి ఇంటిమేట్ చేయాలి. ఒకవేళ లాంగ్ టైం యాబ్సెన్స్, బయటకు ఇంట్లో ఎవరు లేకుండా బయటకు వెళ్ళినప్పుడు మాకు ఇంటిమేట్ చేయడం. LHMS యాప్ అని పోలీసు మాది యాప్ కూడా ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ యాప్ కూడా ఇన్స్టాలేషన్ చేస్తాము. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి దొంగతనాలని అరికట్టవచ్చు. థ్యాంక్ యూ.
గతంలో కలిసే చేశారా దొంగతనాలు, కాకపోతే ఏంటి మేడం వీళ్ళు కనెక్టివిటీ ఏంటి మేడం? అంటే వీళ్ళు జైల్లో కూడా పరిచయం ఉందండి. వీళ్ళు పాత కేసెస్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి జైల్లో కూడా ఇన్మేట్స్గా ఉన్నప్పుడు పరిచయాలు ఉన్నాయి. కొన్ని కేసెస్ కలిసి చేశారు. ఇప్పుడు ఈ మన దగ్గర అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఒక 2-3 days గ్యాప్లో అక్కడ ఒక మర్డర్ కేసులో కూడా A2, A3 ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మలక్పేట పిఎస్లో మర్డర్ కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఉంది వాళ్ళకి. మేడం ఈ 100 తులాల బంగారంకి 72 తులాల బంగారం మిగతా బంగారం ఏం చేశారు మేడం? ఏమైనా ఎక్కడైనా తాకట్టు పడ్డదని ఏం జరిగింది? అంటే కొంత మనం ముత్తూట్ నుంచి రికవరీ చేసామండి. కొంత మరి హైదరాబాద్లో ఫస్ట్ మలక్పేట పోలీసు పట్టుకొని మ్యాక్సిమం కొంత రికవరీ చేశారు. మిగిలింది మనం వీళ్ళ పొజిషన్లో రికవరీ చేసాము. మరి అంతవరకు రికవరీ అయింది. 248 మద్దిలపాలెం ముత్తూట్లో 248 grams పెట్టున్నాడు. A1 నాగేశ్వరరావు అని చెప్పాను కదా, తను అందులో పెట్టాడండి. గోల్డ్ కావచ్చు లేకపోతే క్యాష్ కావచ్చు ఇంట్లో పెట్టుకున్నారు. వీళ్ళు బ్యాంక్ లాకర్స్ చాలా మంది వాళ్ళకి మీరు మీడియా పరంగా అడ్వైస్ అంటే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కానీ కొంత తెచ్చి ఎక్కువ హ్యూజ్ ఇంట్లో పెట్టుకున్నారు. బట్ అదర్వైజ్ మేము అడ్వైస్ చేసేది ఎక్కువ వాల్యుబుల్స్ ఉంటే మాత్రం బ్యాంక్ లాకర్లోనే పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి అఫెన్స్ జరిగినప్పుడు మొత్తం నష్టపోతున్నారు. అంటే వాళ్ళకి పాలిమర్ కంపెనీ మినీ ఇండస్ట్రీ సంథింగ్ ఆటోనగర్లో ఉంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. దాని ఓనర్స్ హస్బెండ్ LICలో ఏజెంట్ డెవలపర్ ఎవరు పనిచేస్తున్నారు. లేదండి, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు క్రైమ్ డిటెక్షన్లో వాళ్ళు కూడా చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు. మాకు చాలా వైటల్ ఇన్పుట్స్ ఇస్తున్నారు. చాలా క్లూస్ వాళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఇంకా మేము ఎన్హాన్స్ చేయాలి. మీరు చెప్పినట్లు ఇంకా పెంచాల్సి వస్తుంది. మీరు ఎప్పుడు జైలు నుంచి విడుదలయ్యారు? అంటే వీళ్ళ గతంలో కేసులు ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్ళారు. ఎప్పుడు మీరు జైలు నుంచి విడుదలయ్యారు? ఎప్పుడు దొంగతనం చేశారు? జూన్లోని కాకినాడలో కూడా ఒక అఫెన్స్ చేశాడు. గ్రేవ్ కేసులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అందులోంచి 1 month బిఫోరే రిలీజ్ అయ్యాడు. A1 పర్టికులర్ నాగేశ్వరరావు అన్నతను మళ్ళీ ఈ అఫెన్స్ చేయడం జరిగింది. 1 month గ్యాప్ తోటి ప్లాన్ చేశారు. ఈ పర్టికులర్ అపార్ట్మెంట్ కి ఎలాంటి సీసీ కెమెరాస్ కూడా లేవు. సో దట్ అంటే వీళ్ళు ఎలా వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఏంటి కొంచెం డీటెయిల్స్. ఇది నైట్ టైం వీళ్ళు వచ్చారు. ముందుగానే కొంచెం రెక్కీ చేసుకున్నారు కూడా. మనకి వీళ్ళ ఇంటి దగ్గర లేదు కానీ ఆ విసినిటీలో ఆ స్ట్రీట్స్లోనైతే ఉన్నాయి సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10:30 ఆ టైంలోని ఒకసారి రెక్కీ కూడా చేసుకున్నారు. ఒక 2-wheeler యూజ్ చేశారు వీళ్ళు రావడానికి కూడా. ఈ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర దాచుకుని వచ్చారు. వాళ్ళు అఫెన్స్ అప్పుడు తెచ్చుకున్నారు. సో అగైన్ దే డిస్కార్డెడ్ ఎట్ దట్ ప్లేస్. డెఫినెట్గా అండి. మాకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఉంది కదా, CCS స్టేషన్ వాళ్ళు ఇదే పని. ఎవరెవరు రిలీజ్ అవుతున్నారో మాకు ఇంటిమేట్ చేసేది కూడా ఉన్నది, టీం ఉంది. ఎస్, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా అంటే తిను రిలీజ్ అయిన జైలుది అది కాకినాడ సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మనకి యాక్చువల్గా అయితే మా CCS స్టేషన్ తీసుకొస్తాము. అఫెండర్స్ రిలీజ్ అయిన వెంటనే తీసుకొస్తాము, ఎగ్జామిన్ చేసి పంపిస్తుంటాం. ఇది సంహో ఇతను మిస్ అయ్యాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.